చేస్తూ వచ్చారు. ఎవరు ఆ వ్యక్తి? ఆ? చెప్పండి. మొదటగా ఒక వ్యక్తిని పరిచయం చేశారు. ఎవరు? జకరయ్య. అంతేనా? జకరయ్యని మీకు పరిచయం చేశాను. ఆ తర్వాత మొన్న శుక్రవారం మీకు మరొక వ్యక్తిని పరిచయం చేశాను. ఎవరు ఆ వ్యక్తి? బాప్తీసుమిచ్చే యోహాను అనాలి. ఏ యోహాను? ఎందుకంటే యోహానులు చాలా మంది ఉన్నారు కాబట్టి బాప్తీసుమిచ్చే యోహాను మీకు మేము పరిచయం చేశాము. ఈ మాటలు మరలా మీరు వినాలి, ఒకవేళ చూడాలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ యేసు నడిపించే మినిస్ట్రీస్లో ఈ 2 అంశాలు మీకు దొరుకుతాయి. ఈరోజు మరొక వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను. ఎవరు ఆ వ్యక్తి అంటే కొత్త నిబంధనలోనే శుక్రవారం మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. ఆ వ్యక్తి ఎవరంటే సిమియోను. ఎవరు? సిమియోన్లు కూడా ఉన్నారు. ఏ సిమియోను? ఏ సిమియోను గురించి మాట్లాడబోతున్నాను? ఎంతమంది ఉన్నారు? అవన్నీ తర్వాత. అవన్నీ చెప్పుకుంటూ పోతే సమయం అయితే చాలదు. కానీ ఒక వ్యక్తిని మీకు నేను పరిచయం చేసి ఆ వ్యక్తి గురించి పూర్తి వివరణ మీకు ఇవ్వబోతున్నాము. తప్పకుండా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయనుగాక. ఆమేన్. ఒక పక్షిని తెచ్చి ఒక అతను ఒక పంజరములో బంధించి దానికి ఆహారము నీళ్లు పెడుతున్నాడు. వినండి. ఒక పక్షిని పంజరములో పెట్టి దానికి కావలసిన ఆహారము నీళ్లు ఇస్తున్నాడు. ఇలా 6 నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, 2 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళు అయిపోయింది. ఒకరోజు ఒక వ్యక్తి వచ్చి ఈ పక్షిని నాకు ఇస్తావా అని అడిగాడు. సరే తీసుకోండి, దాని ఏముంది, ఇన్నాళ్ళుగా పెంచాను, దానికి వెల ఎంత అవుతుంది చెల్లించి మీరు తీసుకెళ్ళొచ్చు అంటే కొంత ధనం అతనికి ఇచ్చి ఆ పక్షిని తీసుకుని వెళ్ళటానికి బోను తెరిచారు. ఆ పంజరము గేటు తెరిచారు. ఆ పంజరము బోను తెరిస్తే ఆ పక్షి ఎంతకు బయటికి రావటం వల్ల, నువ్వు లోపలికి రావే, లోపల నుంచి బయటికి రావే అని ఆ కొనుక్కున్న వ్యక్తి ఎంత పిలిచినా రావటం వల్ల ఆఖరికి చేసేది లేక చెయ్యి లోపలికి పెట్టి దాన్ని పట్టి బయటికి లాగాడు. బయటికి లాగాడు కానీ అది ఎగరటం వల్ల, అది ఎగరటం వల్ల పక్షి రెక్కలున్నాయి ఎగరటం వల్ల, ఇక ఏమిటో ఇది ఎగరటం లేదని ఆ పక్షిని అలా పట్టుకొని ఆ ఎగరేస్తాడు. అది తూలి పడిపోవస్తుంది ఎగరటం వల్ల. అది కింద పడిపోబోతుంది, అంటే కళ్ళు తిరిగి సమస్యలు పడిపోతుంటారు. చూడు కొన్నిసార్లు విషపూరితమైన జ్వరాలు వచ్చినప్పుడు నేను ఒకసారి ఆ, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నిలబడ్డంటే పడిపోబోతున్నాను. అప్పుడు మా అబ్బాయి, పెద్ద అబ్బాయి ఓ పక్కన పట్టుకున్నాడు. అర్థమైందా? అలా కొన్నిసార్లు అది తూలి ఎగరేస్తుంటే తూలి పడిపోతుంది. 1, 2, 3 సార్లుగా ఆ పక్షిని కొన్న వ్యక్తి దానికి వెల చెల్లించి దాన్ని ఎగరవేయటం మొదలుపెట్టాడు. ఆ తూలి పడిపోయే సమయంలో రెక్కలు చాచింది. రెక్కలు చాచి ఆ పక్షి ఎగరటం మొదలుపెట్టింది. ఆకాశంలోకి వెళ్ళిపోయింది. ఎందుకు అది ఎగరలేకపోయింది అంటే, ఇంతకాలం ఎక్కడ బంధించబడింది? ఒక పంజరములో బంధించబడింది. ఎగరటం అనేది దానికి తెలియలేదు. ఇంతకాలం ఆ పంజరములో ఉంది, దానికి చక్కగా మేతం మీద ఉంది, చక్కగా నీళ్ళు అందుతున్నాయి. ఇక ఎగరవలసిన పని దానికి లేదు. అందుకే అది ఎగరలేకపోతా ఉంది. దయచేసి వినండి. ఈరోజు చాలా మంది వారిని ఎవరు ఆపటం లేదండి. వారిని ఎవరు బంధించటం వల్ల వారే అనుకుంటున్నారు అంతే నా జీవితం, ఇక నేను ముందుకైతే వెళ్ళలేను, నేను ఇక చదవలేను, నాకంటూ ఉద్యోగం రాదు, నాకంటూ పెళ్లి కాదు, నాకంటూ పిల్లలు పుట్టరు, నా జీవితం ఇంతే అనుకుంటున్నారు. పంజరములో నుంచి నువ్వు బయటికి వచ్చినప్పుడు తెలుస్తుంది, ఎగరటము మొదలు పెట్టినప్పుడు తెలుస్తుంది. పంజరమే కాదు, ఆ పంజరము దాటాక చాలా ప్రపంచం ఉంటుంది. ఈ రోజున ఈ వాక్యము, ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు నిన్ను ఆపటంలా, ఎవరు నిన్ను బంధించటంలా బయటికి రా. ఆ రోజు దానికి వెల కట్టాడు, దాన్ని బయటికి లాగాడు. యేసుక్రీస్తు కూడా మనందరి కోసం తన రక్తాన్ని వెలగా కట్టేశాడు, మనల్ని విడిపించాడు, విమోచించాడు, మీకు స్వేచ్ఛను స్వతంత్రమునిచ్చేశాడు. మీరు చేయవలసింది ఏంటంటే ముందుకు సాగి వెళ్ళండి, వెనుదిరిగి చూడకండి. తప్పకుండా ఆయన నీకు సహాయం చేయను గాక. తొమ్మియోను అనే భక్తుడి గురించి మీతో మాట్లాడబోతున్నాను. లోక శుభవార్త 2వ అధ్యాయంలో ఈ వ్యక్తి మనకు కనిపిస్తాడు. చాలా పెద్ద ఆయన. ఈ లోక సువార్త తీసుకోండి, నేను చదువుతాను, మీరు గమనించండి. 2వ అధ్యాయం 25 నుంచి నేను చదువుతున్నాను. 25వ వచనం నుంచి కొన్ని వచనాల నుంచి చదువుతాను. బైబిల్ తీసుకోండి. తీసారా? పేజీ నంబరు 51, కొత్త నిబంధన.
యెరూషలేమునందు సిమియోను అను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడనై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ ఆత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములకు వచ్చెను. 27వ వచనం. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములకు తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించి ఇట్లనెను. 29. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకును వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ విషయంలో నేను కనులారా చూచితిని. 33వ వచనం. యేసేపు ఆయన తల్లి ఆయన గూర్చి చెప్పబడిన ఈ మాటలు విని ఆశ్చర్యపడిరి. 34. సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయ ఆలోచన బయలుపడినట్లు ఇశ్రాయేలీలో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును ఆస్పదమైన గుర్తుగా ఈయనను నియమింపబడి ఉన్నాడు. 35. మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. ఆమేన్. ఇది ఈ సిమియోను గురించి మనము తెలుసుకోబోతున్నాం. ఇంకా ఇక్కడ తప్ప ఎక్కడైనా కనిపిస్తాడేనా? ఇంకెక్కడ కనిపించాడు. కొంతమంది అంతే, ఒక చోట కనిపించారంటే ఇంకా మరొక చోట వాడు కనిపించారు. ఎందుకంటే వాడికి ఒక అద్భుతమైన చరిత్ర ఆ ఒక్క చోటే ఉంటుంది. ఆ చరిత్ర ఆధారం చేసుకుని ఎన్నో నేర్చుకోవచ్చు. మీకు తెలుసా, ఆషేరు గోత్రీకురాలైన అన్న, ఆమె గురించి ఈ ఒక్క చోట తప్ప ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు మన 36 చదివితే ఈ అన్న కనిపిస్తుంది. అన్న ఆషేరు గోత్రీకురాలని రాయబడింది. ఈవిడ ఇక్కడ తప్ప ఎక్కడ కనిపిస్తుంది. ఏమండి? అలాగే వారు అక్కడ ఉన్నప్పటికీ గొప్ప చరిత్ర కలిగిన వాళ్ళు. వారి గురించి ఎంత చెప్పినా తక్కువ అనిపించేటువంటి అద్భుతమైన జీవితం కలిగినటువంటి వారు. ఈ సిమియోను అనేటువంటి వాడు చాలా పెద్దవాడు, చాలా వయసు కలిగిన వాడు. ఈయనది ఎక్కడ ఏమిటి అంటే యెరూషలేము అని రాయబడింది అక్కడ. 25వ వచ్చింది చదవండి. 2వ అధ్యాయంలో ఒక సువార్త 25వ వచ్చింది. యెరూషలేమునందు సిమియోను అను ఒక మనుషుడు ఉండెను. అది చాలే. ఈయన ఎక్కడ ఉన్నాడు అంటే యెరూషలేములో ఉన్నాడు. యెరూషలేము దేనికి సాదృశ్యంగా ఉంది? ఇక వినాలి. యెరూషలేము దేనికి సాదృశ్యంగా ఉంది? దేవుని యొక్క పట్టణానికి సాదృశ్యంగా ఉంది. సియోనుకు సాదృశ్యంగా ఉంది. దీన్ని చెప్పాలి అంటే శాంతి సమాధానము సాదృశ్యంగా యెరూషలేము ఉంటుంది. ఇంకా ఒక్క మాటలో చెప్పాలి అంటే యెరూషలేము దేవుడు నివసించే స్థలము అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎక్కడ ఉంటాయి ఆ మాటలు? కీర్తనలు 132 13వ వచనం 14వ వచనం యెరూషలేము గురించి. 132 కీర్తన 13వ వచనం 14. కోరుకొని ఉన్నాడు. చూసావా, నేను కోరుకున్న స్థలం ఒకటి ఉంది, నేను నివసించే స్థలం ఒకటి ఉంది, నేను ఉండటానికి ఒక స్థలం ఉంది. అదేమిటంటే యెరూషలేము. అందుకే యెరూషలేము శాంతికి సమాధానానికి సలోం అంటారు. సలోం అంటే సమాధానము అండి. అలాగనే యెరూషలేము దేవుని నివసించే స్థలం అది. దాన్ని కోరుకున్నాడు దేవుడు, దాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే యెరూషలేములో సలోమును కట్టించిన దేవాలయం అద్భుతం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతకు ఈ సిమియోను అంటే అర్థం తెలుసా మీకు? సిమియోను అంటే అర్థము దేవుడు ప్రార్థన విన్నాడు, లేక దేవుని వినికిడి అని అర్థం. రెండోది. మూడోది బుద్ధిమంతుడు లేక వివేకవంతుడు. ఇన్ని అర్థాలు మనకొద్దు, కానీ దేవుడు ప్రార్థన విన్నాడు. సిమియోను అంటే అర్థము దేవుడు ప్రార్థన విన్నాడు. ఎన్నో రోజులు ఆయన పేరుకు తగినట్టుగా ఎన్నో రోజులను చేసిన ప్రార్థనకు ఫలితమే
యేసు ప్రభువుని చూడటం అండి. ఎవరిని చూడటం? ఆ? అంతేకాదు ఆయనకు నామకరణం చేసింది కూడా ఈయనే, సున్నతి చేసింది ఈయనే, చేతుల్లోకి ఎత్తుకొని కొనియాడింది ఈయనే. 8వ రోజు మరియా యేసేపు సిమియోను దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు ఈ పసికందును చేతుల్లోకి ఎత్తి ముద్దాడిన వ్యక్తి సిమియోనే మొట్టమొదటిగా. మంచి ప్రవచనం కలిగిన వాడు, ముందుగానే ప్రవచించాడు, మరియా నీ హృదయములోకి ఖడ్గము తీసుకొని పోతుంది అన్న మాట మరియకు మొట్టమొదటిగా చెప్పిన వ్యక్తి. మనకు ఆ రోజు అర్థం కాలేదు, ఈ మాట ఎప్పుడు అర్థమైంది? యేసు ప్రభు శిలువలో ఆ మేకులతో వేలాడబడినప్పుడు, ప్రక్కలో బల్లెపు పోటు, ముఖంపై తలపై ముళ్ళ కిరీటము, కొరడా దెబ్బలు, ఆయన ఆకాశానికి భూమికి మధ్య వేలాడినప్పుడు గుండె పగిలిపోయింది. అన్న కొడుకు, ఇంటికి పెద్ద కుమారుడు, గుండె పగిలిపోయింది. తన గుండెల్లోకి, తన హృదయములోకి ఒక ఖడ్గము తీసుకొని పోతుంటే గుండె పగిలిలో ఏడ్చి, అన్న కొడుకు మరణం కనులారా చూసిన తల్లి ఎవరైనా ఉన్నారంటే అది తల్లైన మరియ. దగ్గర ఉండి చూస్తున్నారు. తన కొడుకును చిత్రవద చేస్తున్నప్పుడు, తన కొడుకును తిడుతున్నప్పుడు చూసి, తన కొడుకును హింసిస్తున్నప్పుడు, తన కొడుకును బాధ పెడుతున్నప్పుడు చూసి, తన కొడుకు రక్తము దారలు దారలుగా కారిపోతున్నప్పుడు చూసిన తల్లి ఒక్క ఎలా భరించింది, ఎలా తట్టుకుంది. ప్రియమైన దేవుని సిమియోను అంటే దేవుడు ప్రార్థన విన్నాడు. బుద్ధిమంతుడని, వివేకమంతుడు ఇవన్నీ తర్వాత కాదు. సిమియోను అర్థమైంది, దేవుడు ప్రార్థన విన్నాడు. ఆ ప్రార్థన విన్న దేవుడు ఎన్నో రోజులుగా పరిపెడుతున్న సహాయం చేసి నెత్తుకున్నాడు, కొనియాడాడు, ఆఖరికి ప్రవచించాడు, వారిని దీవించాడు కూడా. దీవించి అని రాయబడింది. అయితే ఈయన గురించి మనము ఒక 5 విషయాలు త్వరగా పంచుకుంటాం. ఎన్ని విషయాలు? ఈ సిమియోను భక్తుడి గురించి, పెద్దాయన గురించి ఒక 5 మాటలు, 5 లక్షణాలు చాలా ఉంటాయి, ఏదో వద్దు, ఇంపార్టెంట్ అయిన ఒక 5 విషయాలు మీకు పంచుకోబోతున్నారు. నెంబర్ 1, మొదటి మాట. ఈ సిమియోన్లో ఉన్న మొదటి లక్షణము లేక మొదటి యొక్క క్వాలిటీ ఏంటంటే నీతిమంతుడు. ఎవరండి? చదవండి ఆ మాటలు. 2వ అధ్యాయం 25వ వచనం. యెరూషలేమునందు సిమియోను అని ఒక మనుషుడు ఉండెను. అతడు ఎలాంటి వాడు? నీతిమంతుడు. చాలే, మనకు ఈ సిమియోను గురించి మనం తెలుసుకోవాలి. ఎలాంటి క్యారెక్టర్ కలిగిన వాడు అంటే నీతిగా బ్రతికినటువంటి వాడు, నిజాయితీగా బ్రతికినటువంటి వాడు, యథార్థంగా జీవించిన వాడు. ఎలా వృద్ధాపాయంలోకి వచ్చింటాడు, పెద్దవాడు అయి ఉంటాడు. కాదా, నీ మాట చొప్పున నీ కనులారా ఈ రక్షణ చూసే భాగ్యం దొరికిందయ్యా, ఇక్కడ వెళ్తాను అంటే అర్థం ఏంటి? చాలా పెద్దవాడు. ఇంత వయసుకు వచ్చినప్పటికీ కూడా నీతి తప్పలేదు. పోయిన వారం జకరియా గురించి చెప్పాను కదా. జకరియా గురించి మొదట అధ్యాయం 6వ వచనంలో ఉంది, వారు నీతిమంతులై సకల ఆజ్ఞల చొప్పున, దేవుని యొక్క ఆజ్ఞల చొప్పున బ్రతుకుతూ నిందారహితులుగా ఉండి దేవుని దృష్టిలో ఎలా ఉన్నారంటే నీతిమంతులు. ఆ రోజు మీకు తెలుసా, 7వ అధ్యాయము ఆదికాండం 1వ వచనములో ఈ తరములో, ఈ జనరేషన్ లో, ఏ తరం అది? నోహు తరం. అది చెడిపోతున్న తరం, అది పాడైపోతున్న తరం. అది అలాంటి తరములో చూడండి, పాపిష్టి ప్రజల మధ్య నోవాహు ఎలా ఉన్నాడు? నీతిమంతుడు. ఈ తరములో నోవాహు ఒక్కడిని నీతి. అద్భుతం కదా. నీతిమంతులుగా ఉండటం అనేది అది కుదిరే పని అయితే ఎందుకు? జరుగుతున్న సంగతులు మన చుట్టూ పాపం పెద్దగిపోతుంది. ఎటు వెళ్ళినా పాపమే కనిపిస్తుంది. ఎక్కడ అడుగు పెడదామన్న పాపం యొక్క ఆలోచనలు, ఏ మనిషి మైండ్ సెట్ చూసిన పాపం యొక్క తలంపులు, ఎవరితో సావాసం చేయాలో అర్థం కాదు, ఎవరితో స్నేహం చేయాలో అర్థం కాదు, ఎవరితో నమ్మి వెళ్ళాలో అర్థం కాదు, వాడి ఆలోచన ఎలా ఉంటుందో. ఇలాంటి రోజుల్లో నీతిగా బ్రతకటం అనేది కుదురుతుందా? చదవని ఒక మాట మీకు చూపిస్తాను, రోమపత్రిక 3వ అధ్యాయము 24వ. నీతిమంతులుగా ఎలా అయ్యామో ఇక్కడ రాయబడింది. 3:24. రోమ. కాబట్టి
ఆ, ఆ, ఆ. క్రీస్తు యేసు నందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులము తీర్చబడుతున్నాము. అర్థమైందా? నీతిమంతులుగా ఒక మనిషి మార్చబడాలి అంటే అదేదో దానము చేస్తూ, ధర్మం చేస్తూ, పుణ్యం చేస్తూ, ఏమండి, అక్కడికి వెళ్తూ ఇక్కడికి వెళ్తూ వారికి బట్టలు ఇచ్చి వారికి భోజనం పెడితే మనకేదో వచ్చింది, మనం నీతిమంతులం కాదక్కడ. క్రీస్తు యొక్క విమోచించాడు. హల్లెలూయా. ఆయన రక్తము నీ కోసం దానం పెట్టి మనల్ని విడిపించాడు, విమోచించి ఏం చేశాడు? మనల్ని నీతిమంతులుగా మార్చాడు. అందుకే మనం చేస్తాము, మేము పరిశుద్ధులమండి, మేము నీతిమంతులు. ఎలా నీతిమంతులమయ్యాం? బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు లేడు. ఏ రోమపత్రికలు ఉంది కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అయితే నీతిమంతులుగా మార్చింది ఏంటంటే ఆయన రక్తము మనల్ని విమోచించి. ఆ రోజు అగిప్తు ప్రజలను ఏ విధంగా ఆ 10 తెగుళ్ళు పెట్టి మరో చేతిలో నుంచి విడిపించి విమోచించి ఎర్ర సముద్రం దాటించి వారికి స్వేచ్ఛనిచ్చాడు. అలాగనే ఈరోజు మన పాప మనిషిలో సాతాను కింద అణిగిపోయిన మన జీవితాలను బయటికి లాగి ఆయన రక్తంలో విమోచించి విడిపించాడు. అదే రోమపత్రిక 4వ అధ్యాయం 24వ వచ్చిన మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును ఆ మన నిమిత్తము కూడా రాయబడిన ఆ ఈ అప్పగింపబడి మనలను నీతిమంతులుగా ఆ చూసావా, యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచింది ఎందుకంటే మనల్ని నీతిమంతులుగా చేయాలి, మనల్ని యథార్థవంతులుగా చేయాలి. విమోచిస్తే సరిపోదు, ఆయన మరణము జయించి తిరిగి లేయటం ద్వారా మనల్ని నీతిమంతులుగా తీర్చబడ్డామని అనుకో. ఇంకా మీకు బాగా తెలిసిన వాక్యం రోమపత్రిక 5 మొదటి విశ్వాసం ద్వారా రాయబడింది. రోమపత్రిక మొదటి 5వ అధ్యాయం 5వ అధ్యాయం మొదటి కాబట్టి విశ్వాసం మూలంగా, దేని మూలంగా మనం నీతిమంతులుగా మార్చబడ్డామో? యేసును విశ్వసించాం, యేసును నమ్మాం. ఆయనే దేవుడు, ఆయనే రక్షించే నాథుడు, ఆయనే విడిపించేవాడు, ఆయనే విమోచించేవాడు. ఆయన తప్ప వేరే గమ్యం లేదు. ఆయనే ఆకాశానికి భూమికి మధ్యవర్తి అయిన దేవుడు. ఆయనే నిచ్చెన మార్గం. ఆయన నమ్ముకుంటేనే పరలోకానికి. అదే విశ్వాసం. కాబట్టి విశ్వాసము ద్వారా మనం ఏమయ్యాము? నీతిమంతులుగా మార్చబడ్డ. ఆ రోజు సుమయోను అనే భక్తుడు ఏ వయసు వచ్చిందో తెలియదు, ఎంత కాలం బతికాడో తెలియదు, కానీ మొత్తానికి పెద్దవాడే, పెద్ద ఆయనైనా ఈయన మాత్రం ఎలా ఉన్నాడంటే నీతిమంతుడిగా. కాబట్టి ఈయనలో ఉన్న రెండో లక్షణం ఏమిటంటే భక్తిపరుడు. హల్లెలూయా. చదవమ్మా 25వ. యెరూషలేమునందు సుమయోను అని ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడు, భక్తిపరుడనై ఉండి. ఆమేన్. ఎలా ఉన్నాడు? ఆ? తెలుసా భక్తి అంటే ఏంటి? ఇదేనండి భక్తి అంటే. ఆదివారం చక్కగా స్నానం చేసి బైబిల్ చెంతలో పెట్టుకొని బైబిల్ చేత పట్టుకొని దేవాలయానికి వెళ్ళే వాళ్ళందరినీ ఏమంటారంటే భక్తులు, భక్తిపరులు. కాబట్టే దేవాలయానికి వెళ్తారు. భక్తి లేని వాళ్ళు ఎందుకు వస్తారు? రండి, దేవుడు అంటే భక్తి లేని వాళ్ళు ఇక్కడికి రాలేరు, వచ్చినా ఉండలేరు. ఎవరు మందిరానికి, ఎవరు దేవాలయానికి, ఎవరు గుడికి వెళ్తారంటే భక్తులు వెళ్తారు. వాళ్ళు వెళ్ళి భజన చేస్తారు. ఆ రోజు సుమియోను నీతిమంతుడే కాదు, భక్తి కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ఎలాంటి వాడండి? భక్తి కలిగిన వాడు. మీకు చెప్పరా? పుణ్యం పట్టణం ఎక్కడ కనిపించింది ఆవిడ? ఏ గ్రంథంలో కనిపించింది? రాజుల గ్రంథంలో. రైట్. పాత నిబంధన, కొత్త నిబంధన? పాత నిబంధన. ఎన్నో రాజులు? ఆ? రెండో రాజు. బాగా ఎన్నో రాజులు? రెండో రాజులు. ఎన్నో అధ్యాయంలో కనిపించింది? 4వ అధ్యాయం. అంతేగా? 4వ అధ్యాయం. ఆ పేరు చెప్పండి. ఆమె పేరు చెప్పండి. ఏం పట్టణస్తురాలే. ఆ పేరు చెప్పండి. ధనురాలు. ఏం పేరు?
నాకు పేరు లేదే. ఆమెకి ఇచ్చిన బిరుదు ఏమిటంటే ధన్యవాదాలు. ఒక స్త్రీ, అంతే. ఆమెకు పేరు అక్కడ లేదు. ఈమె ఎలిషాకు భోజనం పెట్టడం, ఎలిషా మంచి చెడులు చూడటం, ఎలిషాకు విశ్రాంతినివ్వటం, ఇలా ఆ ఇంటికి ఆ దారిన వెళ్ళినప్పుడల్లా ఎలిషాను ప్రేమించటం, ఎలిషాకు సహకరించటం, ఎలిషాను పరామర్శించటము అయిపోయిన తర్వాత ఒక రోజు తన భర్త ముక్కలు పడగా ఈమె యవనస్తురాలు బయలుదేరింది. భర్త దగ్గరికి వెళ్ళి ఒక మాట అడుగుతుంది, ఏమండి, మన ఇంటికి వస్తూ పోతున్నవాడు ఒక ఆయన పాస్టర్ గారు ఉన్నారు. అవును, తెలుసు, నాకు కూడా చూస్తున్నాను కదా రోజు వచ్చినప్పుడల్లా. ఆయన ఎలాంటి వాడు తెలుసా? చెప్పండి, ఎలాంటి వాడు? భక్తి కలిగిన దైవజనుడు. హల్లెలూయా. ఎలాంటి వాడండి? మన ఇంటికి వస్తూ పోతున్నటువంటి దైవజనుడు భక్తి కలిగిన వాడు. మరి ఏం చేద్దాం ఇప్పుడు? మరి ఏం చేద్దాం? ఏం లేదండి, ఆయన వచ్చినప్పుడు ఇంట్లో ఇరుగ్గా ఉంది, భోజనం చేసి కాసేపు ఆయన విశ్రాంతి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. దయచేసి ఆయన పైన ఒక రూమ్ కడదాం, అందులో ఒక మంచం వేద్దాం, అందులో ఒక పేట వేద్దాం, అందులో ఒక దీపస్తంభం పెడదాం. ఆ పాస్టర్ గారు వచ్చినప్పుడు ఆ రూమ్ లో కాసేపు రోజు అడుగుతుంది, మన భక్తి ఎలా ఉంది? ఎవరైనా చెప్పగలుగుతున్నారా మన గురించి? "అమ్మో, చాలా భక్తి వాళ్ళు ఉంది, అమ్మాయితో సమాజం అంటున్నారా? ఆయనతో సమాజం ఆయన భక్తి చాలా బాగుంటుంది." ఇది నీ భక్తి. ఆ రోజు ఒక సునేము పట్టణస్తురాలు ధనురాలైన ఒక స్త్రీ చెప్తుంది, భర్తకు చెప్తుంది, ఏమంటే మన ఇంటికి వస్తూ వెళ్తున్నటువంటి దైవజనుడు, చదువుతారా మీరు 4వ అధ్యాయం 9వ వచ్చి 9 కాగా చూసి మన వద్దకు వస్తూ పోతూ ఉన్న అతను భక్తి గల దైవజనుడని ఆమె చూసావా? ఏమండి, నాకు తెలుసండి, అతని ప్రవర్తన చూశాను, అతని నడవడి చూశాను, అతని మాట తీరు చూశాను, అతని ప్రార్థన జీవితాన్ని చూశాను, అతని క్యారెక్టర్ చూశాను, అతని సాక్ష్యాన్ని చూశాను. అతను ఎలాంటి వాడంటే ఒక అద్భుతమైన భక్తి కలిగిన వాడు. భక్తి లేకపోతే భక్తి లేకపోతే ఎప్పుడు వస్తారు ఈ భక్తులందరూ తెలుసా మీకు? అసలైన భక్తులందరూ పండగ నాడు వస్తారు. పండగ నాడు ఎలా వాడు చెప్పండి? అది కాదండి దేవుడు కోరుకుంటుంది. భక్తి అంటే ఆ రోజు కొర్నేలు అనే వ్యక్తి, కొర్నేలు వ్యక్తి 10వ అధ్యాయం అపోస్తలుల కార్యములో అతని గురించి రాయబడిన మాటలు కూడా చదవండి. 10వ అధ్యాయం మొదటి వచ్చి శతాధిపతి అయిన ఆమె చూసావా వాళ్ళు ఎలాంటి వాడు? భక్తి పరుడా? ఈయనకి ఏం ఉద్యోగం సత్యం లేదనుకుంటున్నారా? ఒక అద్భుతమైన జాబ్ కలిగిన వాడండి, గవర్నమెంట్ ఉద్యోగిస్తూ ఇతను 100 మందికి పైన అధికారం కలిగిన వాడు, ఒక లీడర్. ఇలాంటి వాడు భక్తి పరుడుగా ఉండటం, తన కుటుంబంతో కలిసి దేవునికి ప్రార్థన చేయటం, లేని వారికి ధర్మం చేయటం, ఆ మంచి పనులు చేసే ఒక మంచి ఉపకారం చేయటం, ఇవన్నీ దేవుడు చూసి పరలోకం నుంచి 3 గంటలప్పుడు దిగి వచ్చి, కొన్నేలి నీ ధర్మ కార్యాలు పుణ్య కార్యాలు నేను చూశాను, నా దగ్గరికి వచ్చాయి, ఇదిగో నీకు ఒకటి తక్కువగా ఉంది, పేతుర్ని పిలిపించుకుని నువ్వు బాప్తిసం తీసుకో, ఆ చేత వాక్యం తీసుకోమని చెప్పింది. ఇక్కడే నువ్వు భక్తి చేయి, భక్తి చేయటం మొదలుపెట్టు. ఆదివారం ప్రార్థనకు మానరండి భక్తులు, శుక్రవారం ప్రార్థనకు మానరండి భక్తులు. ఎక్కడ మీటింగ్స్ అన్నా, ఎక్కడ ప్రేయర్ అన్నా భక్తి కలిగిన వాళ్ళు బైబిల్ పట్టుకొని వెళ్ళిపోతారు. వెళ్ళి ఆ ప్రార్థనలో పాలు పంపులు పొందండి వాళ్ళ మనస్ఫూర్తి. అక్కడికి వెళ్ళి దేవుని వాక్యం వినంది వాళ్ళు ఉండలేరు. ఎందుకు? వాళ్ళు ఉన్న భక్తి ఇది. దానియేలు దానియేలు దేవుడు నిన్ను రక్షింపగలిగిన ఎలా రక్షించాడు? ఎలా రక్షించాడు? ఆ దానియేలు చేసిన భక్తి. ఆ దేవుని దృష్టికి నేను ఎలా ఉన్నాను? నిర్దోషిగా కనపడ్డానన్న కాడ చూడండి మీరు. ఆయన భక్తిపరుడు కాబట్టి దేవుడు, అందుకే బైబిల్లో ఒక మాట చదివిస్తారు. 16వ అధ్యాయం కీర్తనలు 16వ అధ్యాయం 3వ వచ్చి 3వ వచ్చి 16:3 కీర్తన. నేను ఇలాగంటాను,
ఎవరు శ్రేష్ఠులు? దేవుడు చెప్తున్నాడు. ఎవరిని ఎవరిని శ్రేష్ఠులు అంటే అదృష్టవంతులు ఎవరు? శ్రేష్ఠులు అంటే ధన్యులు ఎవరు? భూమి మీద ఎవరైతే భక్తి చేస్తున్నారో వాళ్ళే అదృష్టవంతులు, వారే ధనజీవులు. అందుకే భక్తుల గురించి బైబిల్లో చెప్పాలి అనుకుంటే 116వ కీర్తనకి వెళ్ళినట్లయితే భక్తుల మరణము యెహోవా దృష్టికి ఏంటి చెప్పండి. భక్తుల మరణము యెహోవా దృష్టికి ఎలాంటిది? విలువైనదా తక్కువైనదా? ఎంతో విలువైందండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 1వ వచనం భక్తులైన వారిని దేవుడు తీసుకుంటున్నాడు అని రాయబడింది. భక్తులైన వారిని దేవుడు పిలుచుకుంటున్నాడు. భక్తులుగా ఉన్న వారిని నా దగ్గరికి రానైనా భూమి మీద వద్దురా, ఎరాచకాలను చూడొద్దు, ఈ పాపమును చూడొద్దు, రా అని చెప్పి భక్తి చేసే వారిని ఆయన మందిరంలో, ఆయన సన్నిధిలో, ఆయన యొక్క పక్కన కూర్చోబెట్టుకోవడానికి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో పేతురు, యోహాను, యాకోబు, 12 మంది శిష్యులే కాదు, ఇంచుమించు ఆ మేడగదిలో పెంచుకోవచ్చు దినమున 120 మంది పరిశుద్ధాత్మతో నిండుకున్నప్పుడు యెరూషలేములో జరిగిన సంగతి తెలుసా? భక్తి కలిగిన వాళ్ళందరూ వచ్చారు, వీళ్ళని చూశారు. ఎవరు రాలా? అందరు రాలా. అందరు ఎక్కడో అక్కడ రాలా. భక్తి కలిగిన యూదులు మాత్రమే వచ్చి, వీళ్ళు విద్య లేని పాపములు, వీళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు ప్రవచిస్తున్నారు అని మాట్లాడుతుంది. ఆ రోజున ఎవరో తెలుసా? భక్తి చేశారు. మనం భక్తి చేయాలి. ఆదివారం ప్రార్థన మానేస్తే మనం భక్తులు ప్రార్థన మీటింగులకు మానుకుంటే మనం ఏం భక్తులు? మూడో మాట సిమియోను అద్భుతమైన భక్తిపరుడు. అందుకే దేవుడు ఒకవేళ ఆయనకు అవకాశం ఇచ్చాడు. మూడోదిగా సిమియోను ఇశ్రాయేల్ ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. 25వ వచనం 2వ అధ్యాయం 25. మనుషుడు ఉండెను, అతడు నీతిమంతుడును, ఇజ్రాయేలీల ఆదరణ కొరకు కనిపెట్టువాడు. చూసావా? ఒక దైవజనుడు, ఒక పాస్టర్, ఒక సంఘ కాపరి, ఒక మంచి విశ్వాసం ప్రార్థన చేసే ఒక సంఘ బిడ్డవైతే మన ప్రాంతంలో ఎంతో మంది నశించిపోతున్నారు. దీన్ని ఆదరించే దేవుడు కావాలి, వీరిని విడిపించే దేవుడు కావాలి, వీరిని విమోచించే దేవుడు కావాలి. ఆ రోజు భక్తుల్లో ఉన్నారు. కృష్ణ ఏమిటో తెలుసా? ఆదరణ కొరకు. ఎవరి ఆదరణ కొరకు? ఇశ్రాయేలును ఆదరించే దేవుడు ఎప్పుడు వస్తాడు? ఎప్పుడు వస్తాడు? ఎక్కడ ఉన్నాడు ఆయన? నేను చూస్తానా లేదా? పరిశుద్ధాత్మ యొక్క ఏం బోధించబడ్డాడు? ఆయన చూసిన దాకా నువ్వు చావనే చావు. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన బోధపడింది ఏమిటంటే, తెలియపరచబడింది ఏంటంటే ఆదరణకర్తను నువ్వు చూస్తావు. ఆ ఇతరాలను ఆదరించేవాడిని నేను చూడని చచ్చిపోనైనా అని పరిశుద్ధాత్మ ప్రవచనం ఉంది. ఈ ఆదరణ కొరకు కనిపెట్టేవాడు ఒక సేవకుడు. ప్రజలు నశించిపోతున్నప్పుడు మనలో ఉండాలి, బాధ ఉండాలి, వేదన ఉండాలి. నువ్వు వీరిని రక్షించుకుంటే బాగుండేది. మన వాళ్ళు నశించిపోతున్నారు, వీటిని బాగు చేసుకోగలిగితే బాగుండేది. ఒక సేవకుడు, ఒక సంఘ కాపరి, ఒక దైవజనుడు ఆ రోజు ఆయనలో ఉన్న భారం ఏమిటో తెలుసా? ఆ ప్రజలను ఆదరించేవాడు రావాలి, వస్తాడు, నడిపించాడు. ఈ ప్రవచనం ఎక్కడో తెలుసా? 49వ అధ్యాయం ఆది కాండములో కనిపించింది ఈ మాట. 18వ వచనం యాకోబు అందరిని దీవిస్తూ మాట్లాడిన మాటలు. 49:18. ఈ రక్షణ కొరకు నేనేం పెట్టానో అది పెట్టుకున్నాను అన్న వాక్యము ఆ రోజు భక్తులు చేతుల్లోకి తీసుకున్నాయా. ఈ రక్షణను నేనేం చూశానో, ఈ రక్షణను నేను ఎలా చూశానో నా కనులారా అయితే వెళ్ళిపోతాను. చాలాసార్లు మన పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు, చాలురా నీ పెళ్లి చూశాను రా, చాలు. రెండు పెద్దవాళ్ళు ముసలివాళ్ళు, తాతయ్య, నేను చెప్పే మాటలు, అరే మనోడా నీ పెళ్లి చూశాను, అరే కొడుక నీ బిడ్డను చూశాను, చాలు రైతు చూశాను. ఆ రోజు ఈయన కూడా
ఇశ్రాయేలుని ఆదరించేవాడు కనిపిస్తుంది. ఈయనొక్కడే కాదు కనిపిస్తుంది. చాలా మంది కనిపిస్తున్నారు ఆ రోజుల్లో. చాలా మంది కనిపిస్తున్నారు. అందరు చూడలేకపోయారు. అందులో అన్న అనే ఒక అమ్మాయి, ఆవిడ కూడా 84 సంవత్సరాల వయసులో చదవండి ఆ మాటలు కూడా 2వ అధ్యాయం 38వ లోక సువార్త. 2వ అధ్యాయం 38వ లోక సువార్త. ఆమె అంటే ఎవరు? అన్న. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు. చూసావా? కనిపెడుతున్నారా లేదా? నేను ఒక్కడేనా? మనల్ని బాగు చేసేవాడు వస్తే బాగుంది. మనల్ని విడిపించేవాడు వస్తే బాగుంది. మనల్ని నడిపించేవాడు వస్తే బాగుండు. మన జీవితాలు మార్చేవాడు ఉంటే బాగుండు. మన కుటుంబాల్లో ఉన్న మన బిడ్డల భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా చేయగలిగిన వాడు వస్తే బాగుండు. అనేక మంది కనిపెట్టుకుంటున్నారు. ఈ యొక్క అన్న వెళ్ళి ఏ బయట వచ్చేసాను, చూశాను నేను, ఆయన ఎత్తుకున్నాను, నేను ఆయన కొనియాడాను, నేను ఆయన ఆరాధించాను. విమోచించేవాడు వచ్చాడు చెప్పగలిగిన దేవుని బిడ్డలారా. ఆ రోజు అరిమత్త యేసు తెలుసా మీకు? ఎవరు? అరిమత్త యేసు. యేసు ప్రభు దేవుడు తన కోసం పొడిగించుకున్నటువంటి సమాధికి యేసు ప్రభు ఇచ్చాడు. ఆయన ఇవ్వడానికి అంత త్యాగం చేయడం కారణం చెప్పండి. అరిమత్త యేసు తన కొరకు ముందుగానే సమాధిని పొడిగించుకోవాలంటే చాలా కష్టం. అలాంటి చేయాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది. అలాంటి అద్భుతమైన సమాధిని మొలిపించుకున్న తర్వాత యేసు ప్రభు శిలువ మీద చనిపోయాడు. పిలాతు దగ్గరికి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నారు, నాకు యేసు ప్రభు దేహం కావాలి. ఎందుకంటే ఈయన ఉద్యోగస్తుడు కాబట్టి, ధనవంతుడు. అరిమత్త యేసు ధనవంతుడు కాబట్టి పిలాతు దగ్గరికి వెళ్ళి ఆర్డర్ పర్మిట్ తెచ్చుకొని, ఇదిగో యేసు దేహం నాకు కావాలని ఒక లెటర్ తీసుకొని ఆ దేహాన్ని దించి అరిమత్త యేసుకు తన సమాధిని ఇచ్చాడు. అంత త్యాగం ఎలా చేశాడు? ఎందుకు చేశాడు? చదవండి చదవండి 15వ అధ్యాయం మార్కు సువార్త 43వ 15:43 మార్కు సువార్త. కనుక సాయంకాలం అయినప్పుడు అరిమత్త యేసు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. అది అన్ని పెట్టుకొని ఉన్నాడు. దేవుని రాజ్యం వస్తుంది, ఒకరోజు ఆ రాజ్యానికి నేను వెళ్తాను అని ఎదురు చూస్తున్నవాడు అరిమత్త యేసు కాబట్టి ఆ రోజు ఈ భూ సంబంధమైన వాటి గురించి ఆలోచించకుండా ప్రభువు చూడటానికి తెగించాడు. అందుకే ఈరోజు చాలా మంది ఏదైనా సహకారం అంటే అందరూ ఇవ్వలేరు, కొందరు ఇస్తారు. ఎందుకు అంటే వాళ్ళు భూ సంబంధమైన గురించి ఆలోచిస్తారు. పర సంబంధం దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నారు. దేవుని రాజ్యంలో తన ఆస్తుల్ని కూడబెట్టుకునే వాళ్ళు, దేవుని రాజ్యం తన సంపాదన అకౌంట్లో వేసుకునే వాళ్ళు. ఏమండి, ఆ రోజు అరిమత్త యేసు అంత విలువైనటువంటి సమాధిని యేసు ఎందుకు ఇచ్చాడు? యేసు ఎందుకు ఇచ్చాడంటే తను దేవుని రాజ్యం కోసం ఎదురు అనిపిస్తుంది. సిమియోను భక్తుడు ఇశ్రాయేలు ప్రజలను ఆదరించేవాడు వస్తాడు అనిపిస్తుంది. మూడవది, ఈ సిమియోను దేవుని ఆత్మ కలిగిన వాడు. ఎలాంటి వాడండి? 25-26 2వ అధ్యాయం లోక సువార్త 25-26. మెయిన్ ఏంటండి? ఏం కలిగిన వాడు? దేవుని ఆత్మ కలిగిన వాడు. ఈరోజు ఎంతమంది ఉన్నారు దేవుని ఆత్మ కలిగిన వారు? పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఎంతమంది ఉన్నారు? దేవుని అభిషేకం పొందుకున్న వారు ఎంతమంది ఉన్నారు? ఏ ఆత్మ పొందుతున్నారు? ఎన్ని రకాల ఆత్మలు ఉన్నాయి? ఏమంటే ఆలోచిస్తారు. దెయ్యాల ఆత్మలు లేవా? ఉన్నాయి. దురాత్మలు లేవా? ఉన్నాయి. అపవిత్ర ఆత్మలు లేవా? ఉన్నాయి. ఏడిపించే ఆత్మలు లేవా? ఉన్నాయి. భయపెట్టే ఆత్మలు లేవా? ఉన్నాయి. బలహీనపరిచే ఆత్మలు లేవా? ఇన్ని రకాల ఆత్మ. ఒక సమూహమే ఉందండి ఆకాశంలో.
ఆకాశ మండలంలో ఒక సమూహం ఉంది. ఏ సమూహం అది? వల్లి దురాత్మ సమూహం. మధ్యరాత్రి 12 గంటలు దాటాక చీకటి. అందుకే కిటికీలు తలుపులు వేసుకునేది. అయితే ఆ రోజు ఈయన ఎలాంటి వాడు? దేవుని ఆత్మతో నింపబడిన వాడు. ఈ దేవుని ఆత్మ విలువ తెలుసు కాబట్టి ఏలియాను వెంబడించిన ఎలీషా అన్ని వదులుకొని, అరకల్ని వదులుకొని, ఎత్తుల్ని వదులుకొని, పొలాన్ని వదులుకొని, మంచి డబ్బును వదులుకొని, ధనాన్ని వదులుకొని, ఏలియా అడుగుతాడు, బాబు నాయనా ఎలీషా, నువ్వు కొత్తగా వచ్చావు, ఇక దేవుడేమో నన్ను పిలుస్తున్నాడు, నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోబోతున్నాను, నీకు ఏం కావాలి, ఎంత ఖర్చు కావాలి, అంతేనా? అలాగ అడుగుతావా? అలా రాయబడింది. ఏ కోరిక చెప్పు, నీకేం కావాలో చెప్పు ఎలీషా, మరి నేనేమో దేవుడు నన్ను రమ్మంటున్నాడు, నేను వెళ్ళిపోబోతున్నాను, నీకేం కావాలో చెప్పు అంటే ఎలీషా కోరుకున్న కోరిక ఎలా చెప్పండి? నువ్వు పొందుకున్నావే ఆత్మ, పొందుకున్నానుగా, 2 పాలు కావాలి. అసలు దేవుడు ఎన్ని పాలు? ఏలియా అప్పటికి ఏమన్నాడు? నువ్వు అడిగేది కుదిరేదైతే, ఇది కుదిరే పని కాదు నాయన, ఏదైనా కోరుకో. ఏది లేదు, నీ మీద ఉన్న ఆత్మ నాకు 2 పాలు కావాలి, ఒక్కటే పొందుకున్నావు, నాకు 2 కావాలి, ఇది కుదరదు అని చెప్పి అగ్ని రథాలు రావటము, ఏలియా వెళ్ళి అగ్ని రథాల మధ్యలో కూర్చోటము, పరలోకానికి ఆరోహణము కావటం జరుగుతున్నప్పుడు, ఇది చదువుకోండి 2వ అధ్యాయం రాజు. ఎలీషా ఎంత పాపులాడాడు, ఎంత తండ్రి, నా తండ్రి, నా తండ్రి, అటు ఇటు రథం వెళ్ళిపోతుంది, ఏలియా వెళ్ళిపోతున్నాడు, కనిపించదు ఇక ఏలియా. ఇలాంటి సమయం పోతే, ఆత్మ పోతే మనం పొందుకోలేమని ఆ రోజు ఏలి అయితే కనిపించలేదు, కానీ ఒక దుర్గతి ఏలియా నుంచి ఎలీషా మీదకి దిగి వచ్చింది. హల్లెలూయా. అందుకే ఎలీషా అద్భుతాలు చేసే వరాలు పొందుతున్నాడు. మంచి దైవజనుడని ఇందాక మనం చెప్పుకున్న ఆయన గురించి. మన ఇంటికి వస్తూ పోతున్న దైవజనుడు ఎలాంటి వాడు? భక్తి కలిగిన దైవజనుడు. అందుకే నా ఆత్మ లేనివాడు, ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడతారో వారందరూ ఎవరు? దేవుని కుమారులు, కుమార్తెలు. మరి ఆత్మ పొందని వారు ఎవరు మరి చెప్పండి మీరు? నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పడుతున్నాను, మిమ్మల్ని అనాథలకు వదిలిపెట్టి ఆదరణకర్త బోధించింది. ఏం బోధించింది? మీరు ఎలా నడవాలో, మీరు ఏం చేయాలో, ఏం చేయకూడదు, ఏం చూడాలో, ఏం చూడకూడదు, అన్ని చేసేది పరిశుద్ధాత్మ. అందుకే నీతి మార్గంలో నడిపించేవాడు, ఇప్పుడు మన మధ్యలో ఉన్నవాడు, మనల్ని బలపరుస్తున్నవాడు ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడే. కానీ వాగ్దానం చేయబడినటువంటి ఆత్మతో మనం నింపబడ్డాం. మనం దేవుని బిడ్డలం. సిమియోను ఎలాంటి వాడంటే దేవుని ఆత్మ. స్టీఫెన్ ఎంతమంది తెలుసు? స్టీఫెన్ కాదు, చెప్పనండి, తెలుసుగా, ఎక్కడ కనిపిస్తారా అని చెప్పండి. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం కనిపిస్తారు, 6వ అధ్యాయం కనిపిస్తారు. అసలు ఆయన బోధించిన బోధ ఎవరు బోధించారు? ఆయన యేసు విశిష్యుడు కాదు, యేసు పరిచయం చేసిన వాడు కాదు, ఈయన వంటకాలు ఉండేవాడు. స్టీఫెన్ గారు ఎక్కడ ఉండేవాడు? పలారం పెట్టేవాడు, ప్రజలకు పలారం పెట్టడానికి ఏర్పాటు చేయబడ్డవాడు. 7 మందిలో 7 మందిని ఎన్నుకుంటే, పేతురు గారు, యోహాను గారు, యాకోబు గారు ఎన్నుకుంటే, అందులో 7 మందిలో ఒకడెవరంటే స్టీఫెన్ గారు. ఈ స్టీఫెన్ గారు ఈయన 7వ అధ్యాయం అనుకుంటా, 7వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 55వ చదువు. అయితే గట్టిగా చదువుమ్మా. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమ అది పరిశుద్ధాత్మతో నింపబడితే అలాంటి దర్శనాలు జరుగుతాయి. లేకపోతే దెయ్యపు దర్శనాలు, రాత్రుల్లో పెద్ద కోతమవుడు ఎరబోస్తుంది, అల్లన్ని అల్లదు, నువ్వు ఆత్మతో నింపబడిన వాడవైతే మంచి దర్శనాలు. ఆ రోజు ఆత్మతో నింపబడ్డాడు కాబట్టి నిండుకొనిన వాడై, పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం తెరవబట్టి దేవుని కుమారుడు తండ్రి కుడిపార్శ్వన ఆస్తి నిలబడి ఉండదు.
ఇతని యొక్క ప్రవర్తన చూసి దేవుడే యేసుక్రీస్తువే కుడి పార్శ్వమున ఎక్కడ చూసిన బైబిల్లో కూర్చున్నాడు ఎక్కడ తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న కొడుకు ఇక్కడ నిలబడి అంటే ఎంత పవర్ బైబిల్ మొత్తం బోధించింది స్టీఫెన్ గారు తెలుసా మీకు? అసలు యేషేపు కాడికి మోసే కాడికి ఒక్కొక్కరు చరిత్రను యూదులకు వెల్లడి చేసిందేనే మామూలుగా బోధించిన 12 మంది శిష్యుల కంటే ఈయన గొప్ప బోధ అంత అద్భుతంగా బోధించారు. దావీదు గురించి కూడా అందుకే ఎన్నో రాళ్లతో కొట్టి చేశారు, రాళ్లతో కొట్టి ఆత్మ అందుకే దత్తపుత్ర ఆత్మ అంటే మనకు ఆత్మ పుత్ర ఉంటుంది. సిమియోను దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడు కాబట్టి దర్శించాడు. ఆ రోజు మెస్సియా నిలుస్తున్నాడు. ఐదోదిగా దేవుణ్ణి స్తుతించిన వాడు దేవుణ్ణి ఎప్పుడు స్తుతించేవాడు, దేవుణ్ణి గణపరిచేవాడు, దేవుణ్ణి ఆరాధించేవాడు, దేవుణ్ణి మహిమపరిచేవాడు, దేవుణ్ణి పూజించేవాడు, దేవుణ్ణి కొనియాడేవాడు. మాట 27వ వచ్చింది 27వ వచ్చింది వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనని ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించుతూ ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? స్తుతించుతూ. ఎప్పుడు మన నోట ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నిజంగా నా నోట అవుతుంది నా నోట వేస్తూ మాటలు తప్ప ఇంకా వేరే ఆలోచన. ఇప్పుడు పాట పాడాను, ఇంకా కొంచెం సాయి రావాలంటే ఒకసారి అంటే ఎంత భక్తిలో ఉంటే ఒక పాటను మనం పాటలు పాడేవాళ్ళకి ఒక పాట నేర్చుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని గంటలు పడుతుంది, ఎంత టైం తీసుకుంటుంది, ఆ పాట మనం ఎన్నిసార్లు వినాలి? అర్థమైందా? భక్తి చేయి, ఈజీ. ఆత్మ కలిగి ఉండు, ఈజీ. దేవుని వాక్యం నోట ఎప్పుడు నోట ఆయన చేస్తాడు. ఆ భక్తులు కూడా పాట ఎలా రాశారు? ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఏ కీర్తన? 150 కీర్తనలు. ఈ కీర్తనలు ఈ మాట 30 కాంచి 40 రోజులు చెప్పండి. 130 కాంచి 40 రోజులు ఏ కీర్తన చెప్పండి? 34. నేను ఎల్లప్పుడు సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి. అది అర్థమైందా? దావీదు అంటున్నాడు నిత్యము నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఆ రోజు సిమియోనుడి పెద్ద ఆయన దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు, దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు. ఆ రోజు దానియేలును ప్రార్థన చేయడానికి వీల్లేదో, దేవుణ్ణి ఆరాధించడానికి వీల్లేదో, దేవుణ్ణి మహిమపరచడానికి వీల్లేదు. ఒక శాసనం యథా ప్రకారం ఇంటికి వెళ్ళాడు, యెరూషలేము తట్టు కిటికీలు తెరిచాడు, తలుపులు మూసేస్తున్నాడు, లోపల కూర్చున్నాడు. 10వ వచనంలో ఇంటికి వెళ్ళాడు చదువుకుని 6వ అధ్యాయం 10వ వచనంలో అతను దేవుడికి ప్రార్థన చేస్తూ దేవుడిని స్తుతిస్తూ. ఎవరు ఆపుతారండి? ఆ రోజు దానియేలును ఆపినాగల. మరి మనమేమో స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి, ఆరాధన వచ్చుకున్నా ఆరాధన. దానియేలును ఆపారు. ఆ రోజు ఆరాధించడానికి వీల్లేదు, ఆగాడా? ప్రార్థన చేయడానికి వీల్లేదు, ఆగాడా? దేవుడిని స్తుతించడానికి వీల్లేదు, ఆగాడా? మనమేమో మనం
యెహోవా ఇచ్చెను. అది చెప్పాలి కదా, మన అక్షరం రాండి. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకెళ్ళిపోయాను. ఆగాడా? అంతా పోయిందని దేవునికి స్తోత్రం చెప్పడం మానుకున్నాడా? అన్ని పోయాయని దేవుని స్తుతించడం మానుకున్నాడా? పిల్లలు పోయారని దేవుని స్తుతించడం మానుకున్నాడా? ఆస్తి పోయిందని దేవుణ్ణి స్తుతించడం మానుకున్నాడా? మరి సంపద పోయిందని దేవుని స్తుతించడం మానుకున్నాడా? లేదే. చిన్న ఉద్యోగం పోతే తప్పుతుంది, చిన్న వ్యాపారంలో నష్టం వస్తే తప్పుతుంది, ఇంట్లో చిన్న అలజడి వస్తే తప్పుతుంది, దేవుణ్ణి స్తుతించడం మానేసి ఒక మాట చూస్తే ముగింపులో 3వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు 8వ వచ్చి నిలిచి నడిచెను, నడుచుచ్చు. ఆ, ఆ, చూసారా? ఇప్పుడు చెప్పండి, పోగొట్టుకున్నవాడు దేవుణ్ణి స్తుతించాడు. శాసనం పుట్టించి ఆరాధించొద్దు అంటే దానియేలు దేవుని స్తుతించడం ఆగలేదు. బాగుపడినటువంటి వాడు యెరూషలేము శృంగారు దేవాలయం ముందర కూర్చొని ఎప్పుడు భిక్షమడుకునేవాడు, కాళ్ళు లేనివాడు, అవిటివాడు, మనుషుల మీద ఆధారపడి బతికేవాడు. ఒకరోజు బాప్తిసం క్షమించాలి, పేతురు గారు యోహాను గారు మందిరానికి 3 గంటల సమయంలో వెళ్తున్నారు. వాళ్ళ వైపు తేరి చూశాడు, ఏమన్నా ఇస్తారని ఆలోచించాడు. ఆఖరికి వాళ్ళు, మా దగ్గర వెండి బంగారాలు లేవు, మా దగ్గర ఒకటి అద్భుతమైన శక్తి, యేసు నామం లే అన్నాడు. లేచాడు, నడిచాడు. ఎక్కడికి వెళ్ళాడు? వాడు దేవుణ్ణి స్తుతిస్తూ దేవాలయానికి వెళ్ళాడు. చదువుతున్నారు. ఎంతమంది బాగుపడ్డారండి మన మందిరంలో? ఎన్ని కుటుంబాల వాళ్ళు బాగున్నారండి మందిరంలో? ఎంతమంది ఉద్యోగం పొందుకోలేదండి మన మందిరంలో? ఎంతమంది ఆరోగ్యం కుదుటపడలేదండి మన మందిరంలో? ఎంతమంది గర్భఫలం పొందుకోలేదండి మన మందిరంలో? ఎంతమందికి పిల్లలు పుట్టలేదండి మన మందిరంలో? ఏరి ఏరి దేవుణ్ణి స్తుతించాలి కదా బాగుపడ్డ వాళ్ళు. ఆ రోజు సిమియోను ఆ వయసులో కూడా దేవుణ్ణి స్తుతిస్తూ మీ నోట ఎప్పుడు స్తుతి కీర్తనలు, దేవుని మహిమపరిచే కీర్తనలు ఓషన్ గారు మాట్లాడుతుంటారు. ఎప్పుడు కూడా ఆరాధన పాట చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు నేను పాడాను ఒక పాట. ఈ పాట ఎప్పుడు పాడుతున్నారు? సమస్య వచ్చినప్పుడు, మీకు శ్రమ వచ్చినప్పుడు, మీ రక్త సంబంధం విడిచిపెట్టినప్పుడు, ఏమండి, ఏదైనా ఒక ఇబ్బంది కలిగినప్పుడు ఇలాంటి పాట. నీవుగాక నాకెవరున్నారయ్యా, నీవు లేని క్షణము నే బ్రతుకగలనా, నీవుగాక నాకెవరున్నారయ్యా, నీవు లేని క్షణము నే బ్రతుకగలనా, నీవు లేని ఈ జీవితం ఎండిన ఎడారి నా బ్రతుకు. ఎప్పుడు పాడుకోవాలి? నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఆమేన్. ఆఖరిగా లోకస్వార్థ 24వ అధ్యాయం ఒక వార్త 24, 52 వచ్చింది. అంటే ఆఖరి వచ్చినారు 24, 52 వచ్చింది, 53 వచ్చింది. లోకస్వార్థ కేసి తిరిగి వెళ్ళి ఎడతెగక ఉండి, చూసావా ఎవరు వాళ్ళు? చెప్పండి, ఎవరు వాళ్ళు? యేసు ప్రభు ఎన్ని రోజులు ఉన్నాడు? సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభు ఈ భూమి మీద ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రోజులు. కొన్ని వందల మంది కనిపించారు తెలుసా మీకు? ఆయన పరలోకానికి ఆరోహణం అయిపోతూ బేతనీ వరకు ఆయన తోడుకొని పోయి వారిని ఆశీర్వదించి చాలా విషయాలు లోకస్వార్థలో వాళ్ళకి చెప్పి, జాగ్రత్తలు చెప్పి, ఒక తల్లి తండ్రి పిల్లలు హాస్టల్కి వెళ్తున్నప్పుడు, ఊరికి వెళ్తున్నప్పుడు, ఒక కూతురికి ఆ తల్లిదండ్రులు పెళ్లి చేసి అమ్మాయిని అత్తారింటికి సాగనంపుతున్నప్పుడు ఎన్ని రకాలుగా వారికి జాగ్రత్తలు చెప్తారో అంతకన్నా ఎక్కువ జాగ్రత్తలు చెప్పి ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత వాళ్ళు యెరూషలేముకు వెళ్ళి, ఎవరి వీళ్ళంటే 12 మంది శిష్యులు ఉన్నారు. ఆయన శిష్యులు వారు
120 మంది మేడ దగ్గర ఉంటారు. వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. వారు ప్రతిరోజు ఏం చేస్తున్నారు చెప్పండి? ప్రతిరోజు ఏం చేస్తున్నారు? ఎడతెగక దేవాలయంలో కూడుకుంటూ దేవుణ్ణి స్తోత్రము చేయుచుండిరి. స్తుతించారు. జరిగినా జరగకపోయినా, వచ్చినా రాకపోయినా ఆరోగ్యం ఏమండి, ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, ఏమి జరిగినా దేవుణ్ణి స్తుతించడం మాత్రం వారు 5 విషయాలు. మొదటి మాట చెప్పండి ముగిద్దాం. మొదటి మాట, ఎవరు? సిమియోను ఎలాంటి వాడు? భక్తిపరుడు, నీతిమంతుడు. రెండోది భక్తిపరుడు. మూడోది ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టుకున్న ఒక మంచి ఆ, సేవకుడు, ప్రజల క్షేమం కోరేవాడు. నాలుగోది ఆ, దేవుని ఆత్మను కలిగిన వాడు. ఐదోది దేవుణ్ణి స్తుతించేవాడు. కాబట్టి ఆ రోజు యేసు దర్శనం కలిగింది. తను వెతుకున్నాడు, కొనియాడాడు. ఆయన మాట చెప్పుకునే దేవుని రాజ్యానికి వెళ్ళి ఉంటాడు. కళ్ళుంచుదాం, ప్రార్థన చేసి కళ్ళుంచుదాం, ప్రార్థన చేసి ప్రార్థన చేసి